వెల్కమ్ టు హిట్ టీవీ. విచారణ హాజరవ్వడం కూడా జరిగింది. దాదాపు 20 నిమిషాలుగా మరి లోపల మాత్రము అల్లు అర్జున్ స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేస్తున్నారు పోలీసులు అయితే. ఎందుకంటే ఇప్పుడు యావత్ తెలంగాణ రాష్ట్రాలు కూడా మరి పుష్ప సినిమా పైన అందరి ధ్యాస కూడా మరి అదే కాకుండా మరి 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు కూడా అతలకుతలమవుతున్న విషయం కూడా మరి బండి అరెస్ట్ అవ్వడము, మరి మధ్యంతర మీద రావడము, అలాగే అప్పుడు కూడా మరి పోలీసులు వెళ్ళి బండి ఇంటికి అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసిన తర్వాత కూడా మళ్ళీ తన రిలీజ్ చేయడంతో మధ్యంతర మీద రావడంతో కూడా ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది మన. ఎందుకంటే అసెంబ్లీలో జరిగిన విషయం అందరికీ తెలిసిందే. అసెంబ్లీలో జరిగిన విషయం పైన సీఎం రేవంత్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యల పైన అంటే తను ఏమన్నా గొప్ప పని చేశారు మరి దాన్ని చేసి రావడంతో ఒక మహిళ తెలిసి కూడా తన మరి ఇప్పటి వరకు కూడా ఒక సినిమా ఇండస్ట్రీలో అట్లీస్ట్ ఆర్టిస్ట్ అయినా కానీ ఎవ్వరు కూడా వెళ్ళి వాళ్ళని పలకరించి పరామర్శించలేదు. కానీ ఒక్కరోజు జైలుకి వెళ్ళి రావడంతో మరి పెద్ద గొప్ప ఘనకార్యం చేసినట్టుగా కూడా సినీ ప్రముఖులందరూ కూడా వెళ్ళి తనని పరామర్శిస్తున్నారు, ఏమైందని పరామర్శిస్తున్నారని చెప్పేసి కూడా మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యల పైన వెంటనే అల్లు అర్జున్ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి మీడియా ముఖంగా కూడా కొన్ని సన్నివేశాలు చెప్పడం జరిగిందంటే థియేటర్లో ఉన్నప్పుడు నాకు విషయం తెలియదు, మళ్ళీ చనిపోయిందనే విషయం సమాచారం ఇవ్వలేదు. నేను ఆ సినిమాకి బెనిఫిట్లోకి వెళ్ళడానికి కూడా పోలీసులు పర్మిషన్ ఇచ్చారు జరిగింది. మరి బాబు పలకరించడానికి వెళ్ళడానికి ప్రయత్నించిన తరుణంలోనే నాకు ప్రభుత్వ అధికారులు అయితే అసలు పర్మిషన్ కూడా ఇవ్వలేదు అని చెప్పేసి ఆ విషయంలోనే మరి పోలీసులు కూడా అప్రమత్తమైపోతున్నారు. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు చేశారు, అంతేకాకుండా థియేటర్లో ఎంతసేపు ఉన్నారు, పోలీస్ సిబ్బంది కూడా మరి అల్లు అర్జున్కి ఎలాంటి సమాచారం ఇచ్చారు. ఇప్పుడు ఇంతమందిలో కూడా తను అపస్మారక స్థితిలో ఉండిపోయాడు అనే విషయాన్ని కూడా ఎంతసేపటికి తెలిసింది, ఎంత చెప్పారు, బయట కూడా ఎవరు తీసుకొచ్చారు, ఇవన్నీ వీడియోలు కూడా సోషల్ మీడియాలో చాలా ఉన్నాయి. మరి అన్నింటినీ కూడా బయట పెడుతూ మరి నిన్న విచారణకు హాజరు కావాలని ఈరోజు తను హాజరయ్యారు. మరి ఇక్కడ పోలీస్ స్టేషన్లో మాత్రము మరి అల్లు అర్జున్ని విచారిస్తున్నారు. ఏ కోణాల్లో విచారిస్తున్నారు అంటే పుష్ప 2 స్పెషల్ షోకి సంధ్య థియేటర్కు వస్తున్నారు నేపథ్యంలో ఎవరి అనుమతి తీసుకున్నారు, అంతేకాకుండా మళ్ళీ పోలీసులు అనుమతి ఇచ్చారని ఎవరు చెప్పారు, సంధ్య థియేటర్ యాజమాన్యం పోలీసులు అనుమతి నిరాకరించారని మీకు సమాచారం ఇవ్వలేదా, అంతేకాదు మరి తప్పిసలాటలో రేవతి చనిపోయిన విషయము మీకు థియేటర్లో ఉన్నప్పుడే తెలిసిందా, మీడియా ముందు నాకు ఎవరు చెప్పలేదని ఎందుకు చెప్పారు, అంతేకాదు రోడ్ షోకు అనుమతి ఇచ్చారా లేదా, అసలు అనుమతి లేకుండా రోడ్ షో ఏ విధంగా నిర్వహించారు, మీ కుటుంబ సభ్యులు ఎవరెవరు సినిమా థియేటర్కు వచ్చారు, మీతో వచ్చిన మరి వచ్చిన బౌన్సర్లు మీరు నియమించుకున్న వారేనా కాదా, అంతేకాకుండా అభిమానుల మీద పోలీసుల మీద దాడి చేసిన బౌన్సర్లు వివరాలు చెప్పండి. ఎందుకంటే అల్లు అర్జున్తో పాటు వచ్చిన బౌన్సర్లందరూ పోలీస్ సిబ్బందిని కూడా నెట్టేశారు అని చెప్పేసి కూడా వాళ్ళ మీద దాడి చేయడానికి కూడా ప్రయత్నించారు. అసలు అల్లు అర్జున్ దాకా కూడా మాకు వెళ్ళి పర్మిషన్ కూడా ఇవ్వకపోతే అప్పుడు సిఐ గారు ఎస్ఐ గారు ఇద్దరు కలిసి కూడా మరి అక్కడికి వెళ్ళి మరి అల్లు అర్జున్కి సమాచారం ఇచ్చి అల్లు అర్జున్ని మేము ఒప్పించి బయటికి తీసుకురావడం జరిగింది అని చెప్పేసి మరి ప్రెస్ మీట్ కూడా పెట్టారు పోలీస్ సిబ్బంది అయితే. అంతేకాదు మేము అక్కడికి వెళ్ళి చెప్పినా కానీ సినిమా చూసి కానీ నేను బయటకు వెళ్తాను అని చెప్పేసి చెప్పాడు అల్లు అర్జున్ కూడా చెప్పాడు. మరి ఇదంతా నిజమా అబద్ధమా తెలియాల్సింది. అదేవిధంగా మరి అల్లు అర్జున్ని
A11 గా కూడా ఇక్కడ నమోదు చేయడం కూడా జరిగింది. మరి A11 గా తనని నమోదు చేసినప్పుడు A1 నుంచి A10 వరకు ఎవరున్నారు అంటే ఇప్పుడు సినిమా థియేటర్ యజమానులు ముగ్గురైనప్పటికీ మిగతా 7 కూడా ఉన్నారు కదా. ఆ 7 ఎవరు? A11 అని అల్లు అర్జునే మరి పదే సోషల్ మీడియా పరంగా కావచ్చు, మీడియా పరంగా కావచ్చు, అన్ని విధాలుగా కూడా మరి రాజకీయ అధికార పక్షాలు అలాగే ప్రజలు కూడా చాలా మంది చెప్తున్నారు. కానీ A1 నుంచి A10 వరకు ఎవరున్నారు? మరి వాళ్ళు ఎవరెవరు ఏంటి అసలు? ఎందుకంటే థియేటర్ యాజమాన్యం కూడా కేసు పెట్టడంతో ఆ రోజు ముగ్గురిని అరెస్ట్ చేయడంతో ముగ్గురు కూడా మధ్యంతర బెయిల్లోనే బయటికి రావడం జరిగింది. కానీ ఆ ముగ్గురు కాకుండా ఇంకా 7 ఉండాలి కదా. మరి 7 ఎందుకు పాయింట్ అవుట్ చేయాలి కదా అనేది కూడా ప్రజల్లో ఒక సందేహం అయితే నెలకొంది. మరి ఇప్పుడు అల్లు అర్జున్ లోపల తన స్టేట్మెంట్ కూడా ఏం రికార్డ్ చేస్తున్నారు, ఎవరెవరు ఉన్నారు, అలా ఎవరెవరు స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్నారు అనేది కూడా విషయం తెలియాల్సి ఉంది. ఇప్పుడు చిక్కడపల్లి PS నుంచి మరి అల్లు అర్జున్ బయటకు వచ్చిన తర్వాత కానీ సమాచారం తెలిసే అవకాశాలు కూడా ఉన్నాయి. తదుపరి చర్యలు మరి తను మీడియా ముఖంగా కూడా ప్రెస్ మీట్ పెట్టే హక్కు ఎవరిచ్చారు అని కూడా పోలీస్ సిబ్బంది అయితే క్వశ్చన్ చేయడం జరిగింది. మరి తదుపరి విచారణ కూడా మరి ఏంటి అసలు దీని తర్వాత చర్యలు ఏం చేపట్టబోతున్నారని కూడా మరి వేచి చూడాల్సి ఉంది. అల్లు అర్జున్ మళ్ళీ జైలుకు వెళ్తారా అనే కోణంలో కూడా దర్యాప్తు కొనసాగుతుంది. కెమెరామెన్ రఘుతో నిర్మల. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.